హైదరాబాద్ మెట్టుగూడలో గ్లోబల్ క్రిస్టియన్ లా బోర్డ్ ఆఫీసును ప్రారంభించారు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. గ్లోబల్ క్రిస్టియన్ లా బోర్డు స్థాపించడం మంచి పరిణామమని చెప్పారు. క్రైస్తవుల సమస్యలపైన ఈ బోర్డు పనిచేసేలాగా ప్రణాళికలు చేశారని తెలిపారు మంత్రి. ఇక క్రిస్టియన్ భవన్ నిర్మాణం విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు వివేక్. పేద క్రైస్తవులకు ఈ బోర్డు సర్వీస్ చేసే ఆలోచనలో స్థాపించారని వివరించారు. ఇక వివాదాలు లేని చోట క్రిస్టియన్ భవన్ నిర్మాణం చేసేలాగా కృషి చేస్తామని తెలిపారు మంత్రి. మహిళల అభివృద్ధి కూడా ముఖ్యమని చెప్పారు వివేక్. మెట్టుగూడలో మన క్రిస్టియన్ సోదరులందరూ కూడా గ్లోబల్ క్రిస్టియన్ లా బోర్డ్ ఒకటి స్థాపించడం జరిగింది. ఈ గ్లోబల్ క్రిస్టియన్ లా బోర్డ్ ద్వారా క్రిస్టియన్ సమస్యలు వారికి అదే ఇప్పుడే చెప్తుండే, సార్ మాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఒక కొత్త క్రిస్టియన్ భవనం అన్నా కానీ క్రెమటోరియం అన్నా కానీ మాకు శాంక్షన్ కాలేదు. ఇవన్నీ కూడా మీరు ముఖ్యమంత్రి దృష్టిలో తీసుకెళ్ళి మాకు శాంక్షన్ చేసే అవసరం ఉంది. దాంతోపాటు క్రిస్టియన్ సోదరులకు అందరికీ కూడా ఫ్రీ లీగల్ సర్వీస్ మా బోర్డు ద్వారా మేము చేయాలని ఈ ఆఫీస్ పెట్టుకోవడం జరిగింది. సో యోహాన్ ఇంకా వాళ్ళ టీము ఇక్కడ ఏదైతే గ్లోబల్ క్రిస్టియన్ లా బోర్డ్ ఏదైతే స్థాపించినారో దీని ద్వారా బీద క్రిస్టియన్ సోదరులకు అందరికీ కూడా ఏదో ఒక అవకాశం కల్పించడం, సర్వీస్ చేయడము, వారి భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆ ఆలోచనతోని ఈ లా బోర్డ్ స్థాపించడం జరిగింది. సో వాళ్ళందరికీ ఇదే భరోసా ఇస్తున్నాను. డెఫినెట్లీ రాష్ట్ర ప్రభుత్వము మీ సమస్యలు ఏది ఉన్నాయో దాన్ని పరిష్కరించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది. మీకు ఏదైతే ఇంతకుముందు ల్యాండ్ ఇచ్చి మళ్ళీ డిస్ప్యూట్లో పోయిందో ఇలాంటి డిస్ప్యూట్స్ లేని చోటు కూడా ఐడెంటిఫై చేసి మీకు అలాట్మెంట్ చేస్తూ మీరు మంచి భవనం కట్టుకునేలాగా ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా ఒక భరోసా ఇస్తున్నాను. మహిళా ఎంపవర్మెంట్ చాలా ముఖ్యమైన సమస్య. చాలామంది క్రిస్టియన్ మహిళలు ఇక్కడ రావడం జరిగింది. మైనారిటీ కార్పొరేషన్లో చాలా స్కీమ్స్ ఉన్నాయి మీరు ఉపయోగించుకోవడానికి. ఇవన్నీ స్కీమ్స్ కూడా మీరు కనుక్కొని దీంట్లో అప్లై చేస్తే నేను కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి మీకు ఈ స్కీమ్స్ ద్వారా లాభం పొందేలాగా చేస్తామని చెప్పి మీ అందరికీ